హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే నేను ఇవాళ అయితే ఎగ్ పఫ్ అయితే చేస్తానండి. ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకొని తినచ్చండి. ముందుగా అయితే నేను మైదా పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా అయితే మనం కలుపుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే కొంచెం జీలకర్ర, అందులోనే మనకి పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే పొడవుగా కట్ చేసిన ఆనియన్ ఒకటి వేసుకోవాలి. అదంతా కూడా మంచిగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. అదంతా కూడా మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను కొంచెం కారం కూడా అయితే యాడ్ చేసుకున్నాను లైట్గా. అదైతే నేను క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, అది కొంచెం మళ్ళీ ఇంకోసారి మంచిగా కలుపుకొని మనం ఇప్పుడు చపాతీలాగా మనం ఎంత వీలైతే అంత పలుచగా మనం అది చేసుకోవాలి చపాతీలాగా. అవన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా ముందుగా నేను ఒక బటర్ను అలాగే మైదా పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. అది ఒక చపాతీ మీద ఇట్లా అప్లై చేసుకుని తర్వాత ఇంకొక చపాతీ వేసుకొని మళ్ళీ దాని మీద అప్లై చేసుకొని ఇలా ఒక 4 లేయర్గా కానీ 3 లేయర్ కానీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా మొత్తంగా మనం 4 పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అదంతా కూడా అది ఫస్ట్ పెట్టుకున్న తర్వాత దాని మీద మనము ఒక ఎగ్ అయితే దాన్ని మిడిల్ కట్ చేసుకొని హాఫ్ పెట్టేసుకోవాలి. మంచి ఒక లేయర్ తోటి మనం 3 లేయర్లు చపాతీ చేసుకున్నాం. దాంతో ఒక లేయర్ తోటి అయితే ఇలా మంచిగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఫస్ట్ నాకు నీట్గా రాలేదు, మిగతా రెండు అయితే మంచిగా వచ్చినాయి. అది అట్లా మనం చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టఫింగ్ అదంతా పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం వేసుకొని నేను ఒక్కొక్కటిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే నాది కడాయి పెద్దది కాబట్టి. చూసారు కదా, మనం ఇలా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మనం అలాగే హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని, కొంచెం సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే లోపల అంతా కూడా మనకి మంచిగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇదండి మన ఎగ్ పఫ్. చాలా టేస్టీగా చాలా బాగా అయితే ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చింది. మా పిల్లలు కూడా అయితే చాలా బాగుందని చెప్పేశారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఇలా చేస్తే కనుక. చూసారు కదా, ఇలా అయితే వచ్చింది మనకి. చూసారు, లేయర్గా కూడా మంచిగా మనకి లోపల అంతా కూడా కనిపిస్తుందండి. మంచిగా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.